వరంగల్ జిల్లా పరకాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నేడు పరకాల బంద్కు పిలుపులో వ్యాపార వాణిజ్య సంస్థలు మరియు పట్టణంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. పరకాల నగర పంచాయతీ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పరకాల గతంలో రెవెన్యూ డివిజన్ గా ఉండేదని, అప్పటి పాలకులు మూలుకు రెవెన్యూ కేంద్రాన్ని తరలించినందువలన ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్ల విభజన నేపథ్యంలో తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన పరకాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. పరకాలలో ధర్నా నిరసన ర్యాలీలలో ఆయన పాల్గొని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ యొక్క డివిజన్ కేంద్రాలను గత ప్రభుత్వాలు కొన్ని రోజుల క్రితం ఈ యొక్క పరకాల డివిజన్ తీసేసి ములుగు ప్రాంతంలో కలపడం జరిగింది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరుగుతుంది. పరకాల ఒక మున్సిపాలిటీ, ఒక పెద్ద పట్టణం. ఇటువంటి పరకాలకు డివిజన్ కేంద్రం చేయాలని చెప్పి అఖిలపక్ష ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క బంద్ కానీ దీక్షలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. గతంలో గత 15 రోజుల క్రితం జరిగిన అఖిలపక్షంలో కూడా బీజేపీ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి మరియు జిల్లా పార్టీ నుంచి కూడా పరకాల డివిజన్ కేంద్రం చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం కూడా కలెక్టర్ కూడా ఒక మెమోరాండం ఇచ్చాం. పరకాల మరియు తొర్రూరు ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఈ 2 పెద్ద పట్టణాలను డివిజన్ కేంద్రాలు చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. ఈరోజు పరకాల చేపట్టినటువంటి ఈ యొక్క పరకాల డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో జేఏసీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సంఘీభావం తెలియజేస్తుంది, మద్దతు ఇస్తుంది. ఈ యొక్క పరకాల డివిజన్ చేసేంత వరకు బీజేపీ కూడా మీతో మద్దతు ఇస్తుంది, మీ వెంట ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా